తేజవరల్డ్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఏం చూపిస్తున్నానంటే అరకులో ఉన్న మన ట్రైబల్ మ్యూజియంను చూపించబోతున్నాను. ట్రైబల్ మ్యూజియంను కొంచెమే వీడియో తీసాము. అసలు ట్రైబల్ మ్యూజియంలో ఏమేమి ఉంటాయంటే మనము పురాతన కాలంలో ఎలా ఉండేవాళ్ళము, మన జీవన విధానాలు ఎలా ఉండేవి అంటే ట్రైబల్ ప్రాంతంలో ఎలా ఉండేవాళ్ళు అనేది ఈ జీవన విధానాన్ని తెలిపేదే ఈ ట్రైబల్ మ్యూజియం. ట్రైబల్ మ్యూజియంలో ఒక దంచుతున్న అంటే వెనుకట మనము వడ్లను దంచుకునే వాళ్ళం కదా, అలా దంచుకునే ఒక మనిషి లాంటి బొమ్మలు ఇక్కడనైతే కనబడతాయి. మనకి ఇక్కడ మనుషుల్లాగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళైతే ఏమేమి చేస్తారు, ఏ ఏ వృత్తులు చేసేవాళ్ళు, ఎక్కడ సంతలు అనేవి జరిగేది, ఎట్లా జరిగేవి, వాళ్ళు ఏ పంటలు తినేవాళ్ళు అనేది ఇక్కడ ట్రైబల్ మ్యూజియంలో మనకు కళ్ళకు కట్టినట్టుగా బొమ్మల రూపంలో అయితే మనకు వివరించడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు వడ్లను మిగతా వాటిని ఏ గాథలలో పోసుకునేవారు అనేవి కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఇంకా పెళ్ళిళ్ళు ఎలా జరిగేవి, అక్కడ పెళ్ళిళ్ళు అనేవి ఏ విధంగా ఉండేవి అంటే మనము మామూలుగా పెళ్ళిళ్ళు చేసుకుంటాం కదా, వాళ్ళకు తలకు ఒక టవల్ లాంటిది కట్టుకొని అలా చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఇక్కడ ఇంకా ఏంటంటే మనకు గ్రామ సభల్లో గ్రామ పెద్ద ఉండేవాళ్ళు కదా, ఆ గ్రామ పెద్ద ఎలా మనకు చెప్తాడు, మిగతా వాళ్ళు ఎలా పాటిస్తారు అనేది కూడా మనకు బొమ్మల రూపంలో వివరించడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ పనిముట్లు కూడా చూపించడం జరుగుతుంది ట్రైబల్ మ్యూజియంలో. ఇంకా వాళ్ళ వేషధారణ ఎలా ఉండేది, వాళ్ళు ఎలా అంటే ఆడవాళ్ళు ఏ విధంగా రెడీ అయ్యేవాళ్ళు అనేది కూడా ఇక్కడ ఉంటుంది. వాళ్ళు వాటర్ అనేది ఎలా తెచ్చుకునేవారు అనేది బొమ్మల రూపంలో మనకైతే ఇవి మనుషుల్లాగానే ఉంటాయి, కానీ ఇవి బొమ్మలు అన్న విషయము మనకు ఫోటోలో చూస్తే మనకు అసలు అలా కనిపించదు, వీళ్ళు మనుషులే అనే విధంగా కనిపిస్తూ ఉంటాయి. అసలు ట్రైబల్ మ్యూజియంలో చాలా రకాల అంటే పురాతన కాలపు వస్తువులైతే ఇక్కడ లభిస్తుంటాయి. అంతేకాదండి, ఇక్కడ ధాన్యాలు కూడా ఒక్కొక్క అలా పెట్టి ఉంచుతారు. మీకు అవసరం ఉన్నట్లయితే వాళ్ళు అమ్మడం కూడా జరుగుతుంది. అంటే వేరే దగ్గర నుండి మీకు సప్లై అయితే చేస్తారు. ఇక్కడ ఆ విధంగానైతే ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా తీనెలు లాగా అలుక్కొని ముగ్గులైతే పెట్టుకునేవారు. ఒకప్పుడు పుట్టమన్నుతోని మంచిగా అలుక్కొని ముగ్గులైతే పెట్టుకునేవారు. ఆ విధంగానైతే మంచిగా ఇంటిని అలంకరించుకునేవారు. ఇంకా ఇసురాయితోని ఇసురుకునే వాళ్ళు, పప్పులు ధాన్యాలను ఇసురాయితోని అలా ఇసురుకునేవాళ్ళు. ఇంకా ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే వీళ్ళు ఇంకా చాలా రకాల పంటలు పండించుకొని వాటిని దంచుకొని తినేవాళ్ళు. అప్పుడు అందుకే వాళ్ళు అంత బలంగా ఉన్నారు. వాళ్ళ వేషధారణ కూడా చాలా బాగుంది కదా. మీకు ఇంకా అక్కడికి వెళ్తే అరకు దగ్గరలో ఉన్న ట్రైబల్ మ్యూజియంకి వెళ్తే మీరు ఇవన్నీ చూడవచ్చు. మీకు మంచిగా అనిపిస్తుంది. అసలు అరకు వెళ్తే అక్కడ ఆహ్లాదకరానికి అసలు మనకు రాబుద్ది కాదు, కానీ కాకపోతే ఈ సమయంలో మంచు అనేది బాగా ఉంటుంది. చూస్తున్నారా ఈ వస్తువులను, వెనకటి గాథలు అనుకుంటా, బిందెలాగానే ఉన్నాయి. ఇసురాయి, ఇదైతే ఇసురాయి కాదా అలాగా అనిపిస్తుంది నాకు. ఆ విధంగానే ఉన్నాయి. వెనకట చీపులు చాటలాగా అనిపిస్తున్నాయి. కట్టెలు అనుకుంటా, ఇవి కట్టెలాగా అనిపిస్తున్నాయి. మీకు అక్కడికి వెళ్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. నేనైతే ఖచ్చితంగా వెళ్దాం అనుకుంటున్నాను అరకు వెళ్ళినప్పుడు. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఎప్పుడు నేను చూస్తూ ఉంటాను.
ఈ వస్తువులు ఇవన్నీ వెనకటి సామాన్లు ఇవన్నీ మంచిగా భద్రపరిచినారు కదా అసలు ట్రైబల్ మ్యూజియంలో. ఈ మ్యూజియంకు వెళ్ళకుండా రాకండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారు.